టీడీపీ తొండాట, వైఎస్ఆర్సీపీకి పట్టు ఉన్న పల్లెల్లో పోలింగ్ బూతుల మార్పిడి. ఈ రోజు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతుంది. వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు కొనసాగుతుంది. ఈ జెడ్పీటీసీని ఎట్లయినా గెలిపించుకోవాలి, వైఎస్ కుటుంబానికి పులివెందుల్లో ఉన్న పట్టు నిలబెట్టుకోవాలి అని జగన్ ప్రయత్నిస్తుంటే, జగన్ కు ఈ రాష్ట్రంలో స్థానమే లేదు, జగన్ కు ఉనికే లేదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని టీడీపీ కైవసం చేసుకోవాలి, జగన్ కు బుద్ధి చెప్పాలన్న పద్ధతిలో పులివెందుల జెడ్పీటీసీ ఒక రాష్ట్ర ఎన్నికగా మారింది. సో అందులో ఉప ఎన్నిక కోసము టీడీపీ అనేక కుట్రలు చేస్తుంది, పోలింగ్ బూతులు అన్నిటిని మార్చేస్తుంది అనేది ఈ వార్త యొక్క సారాంశము. ఎన్నికల కమిషనర్ కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఫిర్యాదులు అందజేస్తుంది. పోలింగ్ కేంద్రాలు అన్నింటినీ కూడా మారుస్తున్నారు. ఇదంతా అధికార దుర్వినియోగం, ప్రజల ఓటు హక్కు వినియోగించుకోకూడదనే కుట్ర జరుగుతుంది. ఓటింగ్ కేంద్రాల ఎక్కడికక్కడ మార్చివేస్తున్నారు. నల్లగొండ పల్లెల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ బూత్ పక్క గ్రామంలో, అంటే ఒక పోలింగ్ బూత్ ఒక గ్రామంలో ఉంటే ఆ బూత్ లో అక్కడ కాకుండా వేరే గ్రామంలో ఈ గ్రామానికి సంబంధించిన పోలింగ్ బూత్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రామలింగారెడ్డిపై ఏకంగా అత్యాచారం పెట్టారు. ఎవరి మీద? ఈ వైసీపీ వాళ్ళ మీద. సో వైసీపీ నేతలను వీళ్ళను అరాచకంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అనేది ఆ వార్త సారాంశము. టీడీపీ తొండాట, వైఎస్ఆర్సీపీకి పట్టు ఉన్న పల్లెల్లో పోలింగ్ బూతుల మార్పిడి. ఈ రోజు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతుంది. వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు కొనసాగుతుంది. ఈ జెడ్పీటీసీని ఎట్లయినా గెలిపించుకోవాలి, వైఎస్ కుటుంబానికి పులివెందుల్లో ఉన్న పట్టు నిలబెట్టుకోవాలి అని జగన్ ప్రయత్నిస్తుంటే, జగన్ కు ఈ రాష్ట్రంలో స్థానమే లేదు, జగన్ కు ఉనికే లేదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని టీడీపీ కైవసం చేసుకోవాలి, జగన్ కు బుద్ధి చెప్పాలన్న పద్ధతిలో పులివెందుల జెడ్పీటీసీ ఒక రాష్ట్ర ఎన్నికగా మారింది. సో అందులో ఉప ఎన్నిక కోసము టీడీపీ అనేక కుట్రలు చేస్తుంది, పోలింగ్ బూతులు అన్నిటిని మార్చేస్తుంది అనేది ఈ వార్త యొక్క సారాంశము. ఎన్నికల కమిషనర్ కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఫిర్యాదులు అందజేస్తుంది. పోలింగ్ కేంద్రాలు అన్నింటినీ కూడా మారుస్తున్నారు. ఇదంతా అధికార దుర్వినియోగం, ప్రజల ఓటు హక్కు వినియోగించుకోకూడదనే కుట్ర జరుగుతుంది. ఓటింగ్ కేంద్రాల ఎక్కడికక్కడ మార్చివేస్తున్నారు. నల్లగొండ పల్లెల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ బూత్ పక్క గ్రామంలో, అంటే ఒక పోలింగ్ బూత్ ఒక గ్రామంలో ఉంటే ఆ బూత్ లో అక్కడ కాకుండా వేరే గ్రామంలో ఈ గ్రామానికి సంబంధించిన పోలింగ్ బూత్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రామలింగారెడ్డిపై ఏకంగా అత్యాచారం పెట్టారు. ఎవరి మీద? ఈ వైసీపీ వాళ్ళ మీద. సో వైసీపీ నేతలను వీళ్ళను అరాచకంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అనేది ఆ వార్త సారాంశము.